ఇప్పుడు అఫీషియల్ గా 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ ని బిల్డ్ చేసేసింది. దేని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? రీసెంట్ గా ముంబైలో కట్టిన మీరా భయందర్ ఫ్లైఓవర్ గురించి. ఈ ఫ్లైఓవర్ 4 lanes తో స్టార్ట్ అవుతుంది. సడన్ గా అది 2 lanes కి అయిపోతుంది. నో స్మూత్ మచ్, నో ట్రాన్సిషన్. ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ MMRDA ఏమంటుందంటే ఇది డిజైన్ ఫ్లో కాదు, రైట్ వే ఆఫ్ కన్స్ట్రెంట్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం మేము ఇలా చేసామని చెప్తుంది. ఇంజనీరింగ్ రూల్ సింపుల్, ఒకవేళ లేని రెడ్యూస్ చేయాలంటే గ్రాడ్యువల్ మార్చ్ ఉండాలి అండ్ స్పీడ్ అండ్ సేఫ్టీ కూడా కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ అది ఏది కనిపించదు. నైట్ టైం అయితే చాలా ఛాన్సెస్ ఉంది యాక్సిడెంట్ అవ్వడానికి. బికాస్ సడన్ గా 4 lanes ని 2 lanes గా వేస్తే వెళ్లే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సోషల్ యాక్టివిస్ట్ అయిన అంజలి దమాని ఏం చెప్తున్నారంటే ఈ బ్రిడ్జ్ యాక్సిడెంట్ కి ఇన్విటేషన్. ఇండియన్ డెవలప్మెంట్ లా లేదు, కామన్ పీపుల్ లైఫ్స్ తోనే ఆడుకున్నట్టుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసిన జయకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ని ఆల్రెడీ BMC బ్లాక్ లిస్ట్ చేసింది. అయినా కూడా మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని జయకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి వెళ్తున్నాయి. పాస్ట్ లో ఇదే కాంట్రాక్టర్ బిల్డ్ చేసిన డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ కి 1 year లో ప్యాథోల్స్ క్రియేట్ అయ్యి చాలా కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి. ఇది జెన్యూన్ ప్లానింగ్ కన్స్టెంట్ ఆఫ్ ప్యూర్ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమా లేక కరప్షన్? యాక్చువల్ గా ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఏమైతుంది, ఎందుకు ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? రీసెంట్ గా ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. విన్నప్పుడు మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి.